Hello guys, welcome to the review of the movie Tillu Square acted by Sidhu Jonalgada garu and Anupama Parameswaran garu. Review loki వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా టిల్లు స్క్వేర్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అంటే టిల్లు సినిమాని మనం ఆల్రెడీ చూసాం, అంటే డీజే టిల్లు అనే పేరుతో ఆ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసే ఫన్ని వాటన్నిటిని కూడా మనం చూసాం. ఆ డైలాగ్స్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటితో క్రియేట్ చేసిన కామెడీని మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక సినిమాలో చూసాం. అండ్ సేమ్ క్యారెక్టరైజేషన్, సేమ్ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్, సేమ్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్తో మళ్ళీ ఇంకో సినిమా తీసిన తర్వాత అంతే రేంజ్లో ఎంటర్టైన్ చేయడం అనేది బేసిక్గా చాలా రేర్గా చూస్తాం మనం. అండ్ టిల్లు స్క్వేర్ మూవీలో అది జరిగింది. డీజే టిల్లుకి ఎంత కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందో ఈ టిల్లు స్క్వేర్లో కూడా అంతే కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ స్టోరీ కూడా నాకు దానికంటే ఇందులోనే 1% బెటర్గా అనిపించింది. అండ్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉన్నాయి సినిమాలో, సో అది కూడా బాగా అనిపించింది. అండ్ బేసిక్గా ఇది కూడా స్టోరీ డ్రివెన్ మూవీయే, కాకపోతే పెద్ద స్టోరీ ఏం కాదు, చిన్న స్టోరీనే. టిల్లు మూవీస్ అన్నీ అలాగే ఉంటాయి, స్టోరీ చిన్నగానే ఉంటుంది, బట్ దాని చుట్టూ తిరిగే కథ ఏదైతే ఉంటుందో అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సినిమా లెంత్ కూడా ఎక్కువసేపు లేదు, 2 గంటల 3 నిమిషాలే. దాంట్లో స్టార్టింగ్ టైటిల్స్, ఎండ్ టైటిల్స్ తీసేస్తే మనకు 1 గంట 57 నిమిషాలు ఎంతో వస్తుంది అంతే. అండ్ ఎక్సలెంట్గా తీయడం జరిగింది ఆ 1 గంట 57 నిమిషాల సినిమాని కూడా. అంటే మొత్తం నవ్విస్తారు. అండ్ క్లైమాక్స్లో బేసిక్గా ఒక టచ్ ఉంటుంది కదా హీరోది, ఆ టచ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఫన్ పార్ట్ ఉండకపోయినా కూడా మొత్తం సినిమా అంతా కూడా నవ్విస్తారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా. బేసిక్గా క్యారెక్టరైజేషన్కి మనం అంతలా కనెక్ట్ అయిపోయి ఉండడం వల్ల ఏమో, అండ్ స్టార్టింగ్ నుంచి కూడా విపరీతంగా నవ్వు వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే డీజే టిల్లు చూడలేదో వాళ్ళ కోసం ఒక ఇంట్రో టైప్ది కూడా ఇచ్చారు స్టార్టింగ్లో. అది చూసి ఇది చూసినా కూడా ఇంకా ఆల్మోస్ట్ అర్థమైపోద్ది అనమాట సిచ్యువేషన్, ఒక డైరెక్ట్గా ఈ టిల్లు స్క్వేర్ చూస్తున్నట్టయితే. సో డీజే టిల్లు చూసినట్టయితే ఆబ్వియస్లీ 100% కనెక్ట్ అవుతాం, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అండ్ డైరెక్ట్గా చూసినా కూడా డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. అండ్ చాలా బాగా నవ్వించారు, అదైతే మాత్రం 100% చెప్పొచ్చు. బేసిక్గా ఈ క్యారెక్టర్తో ఇంకెన్ని కైండ్ ఆఫ్ సినిమాలు అయినా తీయచ్చు, అదైతే అర్థమైపోయింది ఈ సినిమాతో. అంటే జనరల్గా ఒక పాయింట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఒక క్యారెక్టర్తో లేదంటే ఒక పర్టిక్యులర్ పేరుతో వచ్చిన ఒక సినిమాకి సీక్వెల్ తీయడం అనవసరం, దాన్ని తీసి చెడగొట్టడం తప్ప ఇంకేం ఉండదని కైండ్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి. బట్ డీజే టిల్లుకి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ అయితే మాత్రం డెఫినెట్గా 100% న్యాయం చేసిందని చెప్పొచ్చు ఆ పాయింట్కి. సో నాకు తెలిసి నెక్స్ట్ టిల్లు క్యూబ్ కూడా వస్తుంది, కాకపోతే టిల్లు 4 రావడానికి మరి దానికి ఏం పేరు పెడతారో అర్థం కావట్లేదు నాకు. బట్ డెఫినెట్గా టిల్లు క్యూబ్ కూడా వస్తుంది, ఎందుకంటే అంత బాగా తీయడం జరిగింది. అంటే డైలాగ్స్ కానీ లేదంటే సిచ్యువేషన్స్ కానీ మొత్తం అన్నీ కూడా మంచి ఫన్ ఓరియంటెడ్ సీన్స్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. కొన్ని సీన్స్ ఉంటాయి అసలు హీరో డైలాగులు కూడా చెప్పడం, జస్ట్ అట్లా నుంచొని చూస్తుంటాడు అంతే, అయినా కూడా నవ్వు వస్తుంటుంది. సో బేసిక్గా అదనమాట పాయింట్. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అయితే ఉంది మూవీలో సెకండ్ హాఫ్లో, అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అంతే. ఈ మూవీలో అసలు చెప్పడానికి ఫ్లాస్ అయితే ఏం అనిపించలేదు, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా తీయడం జరిగింది ఈ సినిమాని. ఒక సీక్వెల్ ఎలా ఉండాలి, ఒక ఎంటర్టైనర్ మూవీ ఎలా ఉండాలో 100% అలాగే ఉండడం జరిగింది ఈ సినిమా. సో చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్గా మూవీ అయితే మాత్రం. డెఫినెట్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుకోవచ్చు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే సిద్ధు జొన్నలగడ్డ స్టార్ బాయ్ సిద్ధు ఈజ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం డీజే టిల్లు చూసాం, అందులో కూడా 1 మ్యాన్ షోనే, ఇది కూడా అంతే. అండ్ డీజే టిల్లు కంటే దీంట్లోనే హీరోకి ఫ్రస్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, అది ఎందుకనేది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ సీన్స్లో ఫ్రస్ట్రేషన్తో చాలా బాగా నవ్వించారు సిద్ధు. సో డెఫినెట్గా ఆయనైతే మాత్రం చాలా అంటే చాలా బాగా చేయడం జరిగింది, సో నో డౌట్ ఎట్ ఆల్. అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు కూడా చాలా బాగా చేశారు. ఆవిడ క్యారెక్టరైజేషన్లో చాలా షేడ్స్ ఉంటాయి, అబ్బా మస్తు షేడ్స్ ఉన్నాయా నీలో అని డైలాగ్ ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది ఆవిడ క్యారెక్టర్ చూసినప్పుడు. అంటే రకరకాల షేడ్స్ ఉంటాయి ఆవిడ క్యారెక్టర్లో, బట్ అన్నిట్లోని కూడా ఆవిడ చాలా బాగా చేయడం జరిగింది. అండ్ ఇంకా చాలా మంది సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ డీజే టిల్లు సినిమాకి సంబంధించిన కొంతమంది యాక్టర్స్ కూడా ఈ సినిమాలో ఉండడం జరిగింది, అండ్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు ఉన్నంత వరకు కూడా. సో డెఫినెట్గా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డెఫినెట్గా డైరెక్టర్ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేయడం జరిగింది. అంటే సినిమాకి ఎంత అవసరమో అంతే ఉంచారు. 2 గంటల 3 నిమిషాల సినిమా లెంత్ అంటే లిటరల్లీ 2 కూడా అని చెప్పొచ్చు. అంటే ఈ మధ్యకాలంలో మనం అవసరం లేకపోయినా కొన్ని ఎక్కువ డ్రాగ్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్న సినిమాలు చూస్తున్నాం కదా, సో ఆ టైంలో ఇంత షార్ట్ అండ్ స్వీట్గా పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తిప్పడం అనేది డెఫినెట్గా చాలా మంచి విషయం. సో డైరెక్టర్కు డెఫినెట్గా క్రెడిట్స్ అయితే ఇవ్వచ్చు. స్క్రీన్ ప్లే అదంతా కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి ఇంకొక పెద్ద హైలైట్ ఏంటంటే సాంగ్స్ అండ్ బీజిఎం మ్యూజిక్. యాక్చువల్గా ఒక దగ్గర చంద్రముఖి బీజిఎం వస్తుందయా, దాన్ని హైలైట్ వాడారు అసలు సినిమాలో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఆ సిచ్యువేషన్లో అలా వస్తుందని, బట్ చాలా బాగా వాడటం జరిగింది. అండ్ డైలాగులు కూడా ఉంటాయి, అది కూడా చాలా బాగా వాడారు.
అండ్ మధ్య మధ్యలో కూడా బీజిఎమ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. అంటే సిచ్యువేషన్లో ఉన్న ఫన్ని బీజిఎం ఇంకా పెంచుతూ వచ్చింది. సో బీజిఎమ్స్ కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ బెస్ట్ పార్ట్ అయితే బేసిక్గా ఒక సినిమాలో సాంగ్స్ ఎలా ఉండాలి, అంటే ఆ సినిమాకి సూట్ అయ్యేటట్టుగా ఎలా ఉండాలో ఈ సినిమాలో 100% అలాగే ఉండడం జరిగింది. స్టార్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో డీజే టిల్లు సాంగ్, దాన్ని ఓల్డ్ సాంగ్ అని కొంచెం టైటిల్స్ లిరిక్స్ మార్చి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత 2 పాటలు ఉంటాయి. ఆ 2 పాటలు కూడా చాలా బాగా అనిపిస్తాయి. సో డెఫినెట్గా పాటలు కూడా చాలా బాగున్నాయి. సో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే మాత్రం 100% న్యాయం జరిగింది ఈ సినిమాకి. సో అన్ని ఆస్పెక్ట్స్లోని బాగుంది ఈ మూవీ. సో అందుకే ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్తున్నాను దీన్ని. చాలా అంటే చాలా బాగా అనిపించింది మూవీ అయితే మాత్రం. సో సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక ఈక్విలిబ్రియం, అంటే డీజే టిల్లులో ఫన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈక్వల్ చేసింది కాబట్టి. సో అలా అనమాట. బట్ డెఫినెట్గా ఒక పర్ఫెక్ట్ సీక్వెల్, ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడక్కడ లైట్గా అడల్ట్ టచ్ ఉంటుంది, కానీ అది మరీ ప్యూర్ 18+ కాదు, వల్గర్ అయితే అసలు కాదు. సో డెఫినెట్గా యూ కెన్ వాచ్ ఇట్ విత్ ఎవ్రీ వన్. సో అది పాయింట్. మరీ చిన్నపిల్లలు అయితే వద్దు, ఎందుకు లేండి వాళ్ళకి అవన్నీ ఎక్కించడం అవన్నీ. సో అది పాయింట్. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.5 out of 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.